ఒకప్పుడు యూట్యూబ్లో అయితే మస్తు ట్రెండింగ్ అయింది కదా ఈ ప్రోడక్ట్ అనేది. నేను కూడా క్యూరియాసిటీతోనే తీసుకున్నాను ఎట్లా వర్క్ అవుతుంది ఏంది అనేది. ఇదైతే నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఓపెన్ చేయంగానే ఇట్లయితే ఉన్నది. రెండు సేమే అనిపించినాయి, కాకపోతే వాటిని తయారు చేసిన పద్ధతి వేరంతే. 2 పార్టీషన్స్గా హెయిర్ని అయితే డివైడ్ చేసుకొని ఒక్కొక్క దువ్వెనతో దువ్వుకొని చూపిస్తాను ఎట్లా వర్క్ అవుతుంది ఏంది అనేది. ఇది హిట్టా ఫ్లాఫా అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. నాకు ఎట్లా అనిపించింది పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. మస్తు మంది రివ్యూస్ అనేది ఇచ్చారు కదా, మనం కూడా చేద్దాం బాగుంటుంది కదా అనేసి చేసిన ఈ వీడియో అయితే. ఫస్ట్ సైడ్ 1 పార్టీషన్ మొత్తం నేనైతే మనం డైలీ ఇంట్లో కోమ్ చేసుకునే దువ్వెనతోనే దువ్వుకున్నాను. చాలా సింపుల్గా స్కాల్ఫ్కి టచ్ అయ్యి మంచిగా ఈజీగానే వచ్చేస్తుంది. సెకండ్ పార్టీషన్ వచ్చేసి వుడెన్ కోంబు, అదేనండి చెక్కతో చేసిన కోంబుతో దువ్వెనతో ఇప్పుడైతే దువ్వుకుంటున్నాను. ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అంటే దువ్వెనని నా స్కాల్ఫ్పై పెట్టుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాల్ఫ్కి టచ్ కాలేదు. ఏం డబ్బా ఇట్లా టచ్ అవ్వట్లేదు అంటే దువ్విన ఫీలింగ్ అనేది కలగలేదు అనమాట నాకు. సో సర్లే ఇట్లనే ఉంటుందేమో అనేసి అయినా కూడా దువ్వుతూనే ఉన్నా. ఫుల్ చిక్కు ఉండే హెయిర్ అయినా కూడా అస్సలు చిక్కుని కూడా నాకు తీసిన ఫీలింగ్ అనేది అనిపించలేదు. మళ్ళీ రిపీటెడ్గా ట్రై చేస్తూనే ఉన్నా. సర్లే చూద్దాం మంచిగా వర్క్ అవుతుందేమో, చాలామంది రివ్యూస్ ఇచ్చారు కదా బాగుంటుంది అనేసి అని ట్రై చేసిన. సో నేను దువ్వెన రాంగ్ తీసుకున్నానా తెలియలేదు, కానీ నాకైతే అస్సలు సూట్ అనిపించలేదు. స్కాల్ఫ్కి కూడా టచ్ అయిన ఫీలింగ్ అనిపించలేదు, చిక్కు తీయలేదు. ఇకపోతే హిట్టా ఫ్లాఫా అంటే ఫ్లాఫే నాకు పర్సనల్గా. సో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.